ప్రపంచాన్ని కుదిపేసే ఒక షాకింగ్ న్యూస్ వచ్చింది. చైనా ఇప్పుడు అది చేస్తుంది. మిగతా దేశాలు దాని సినిమాలోనే చూశాయి. మిగతా ప్రపంచం ఇంకా మాటలోనే ఇరుక్కుని ఉన్నప్పుడు చైనా నిశ్శబ్దంగా ఒక పూర్తి సైన్స్ ఫిక్షన్ లాంటి భవిష్యత్తును నిర్మిస్తోంది. అక్కడ కార్లు తమంతట తామే నడుస్తాయి, డ్రోన్లు ఆహారం తెచ్చిపెడతాయి, నగరాలు ఆల్గారిథంతో నడుస్తాయి, మనుషుల స్థానంలో యంత్రాలు వస్తున్నాయి. Translate live? Yes. All right, bet. Speak Chinese. 这副眼镜是成都刚新出的成都的企业制作的。Oh, it says sorry, it didn't work, bro. Oh! Hold on, wait. Speak Chinese again. 欢迎来成都。 Hey, sweetie, it's working. ఈ వీడియోలో మనం మాట్లాడబోయేది చైనా ఇప్పటికే తయారు చేసిన నిజమైన టెక్నాలజీ గురించి. వాటిని చూస్తే మీ మెదడు తిరిగిపోతుంది. కాబట్టి వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అస్సలు స్కిప్ చేయకండి. అండ్ ఈ వీడియోకి 2K లైక్స్ని టార్గెట్గా పెడుతున్నా. కొంచెం కష్టమే కానీ ట్రై చేద్దాం. చైనా ఈ మూమెంట్లో అతి వేగంగా ముందుకు దూసుకుపోతుంది. ఎవరో టైం మిషన్ ఆన్ చేసినట్టుంది. మిగతా ప్రపంచం ఇంకా ట్రాఫిక్, పెట్రోల్ సమస్యలను చిక్కుకొని ఉంటే చైనా గాల్లో ఎగిరే డెలివరీ డ్రోన్ నెట్వర్క్లను ప్రారంభించేసింది కూడా. న్యూటన్ అనే కంపెనీ కేవలం డెలివరీ మాత్రమే చేయట్లేదు. ఇప్పటి వరకు 3 లక్షలకు పైగా డ్రోన్ డెలివరీని పూర్తి చేసింది. అంటే మీడియం సైజ్ నగరాల్లో ప్రతి వ్యక్తికి ఆహారం డెలివరీ చేసినంత పని ఇప్పుడు ఫుడ్ డెలివరీ 30 నిమిషాల్లో కాదు, కేవలం 15 నిమిషాల్లోనే జరుగుతుంది. టైమింగ్ అంత పర్ఫెక్ట్, ఒక్క నిమిషం కూడా తేడా ఉండదు. కానీ నిజమైన అద్భుతం చూడాలంటే JD.com టెక్నాలజీ చూడండి. వీళ్ళు 5.5 నుంచి 30 కిలోల వరకు సరుకు ఎత్తగలిగే డ్రోన్లను తయారు చేశారు. వీటిని ఆకాశంలోని ట్రక్కులు అంటారు. ఇప్పుడు ట్రక్కులు కూడా చేరిన గ్రామాలకు డెలివరీ చేస్తుంది. JD ఇప్పుడు తన డ్రోన్ ఛార్జింగ్ స్టేషన్ కూడా లాంచ్ చేసింది. అక్కడ 100 డ్రోన్లు తామే విధి ఛార్జింగ్ అవుతాయి. తమ రూట్ అప్డేట్ చేసుకుని మళ్ళీ ఎగిరిపోతాయి. తాజా రిపోర్ట్ల ప్రకారం 2026 నాటికి చైనాలోని 120 నగరాల్లో ఈ డ్రోన్లు పూర్తిగా 5G మరియు శాటిలైట్ నావిగేషన్తో కనెక్ట్ అవుతాయి. అప్పుడు ఆహారం మాత్రమే కాదు, కామర్స్ ప్రోడక్ట్స్, మందులు, బ్లడ్ శాంపుల్స్ కూడా నిమిషాల్లో చేరుతున్నాయి. డ్రోన్ ఇప్పుడు ఎగరటం మాత్రమే కాదు, ఆలోచిస్తున్నాయి కూడా. ఇప్పుడు కార్ల గురించి మాట్లాడుకుందాం. ఈ ఏడాది ఒక్క చైనాలోనే 1.5 కోట్ల రోబోట్ మీద ఉన్న కార్లు లాంచ్ అవుతున్నాయి. అంటే కొత్తగా వచ్చే ప్రతి 3 కార్లలో 2 తమంతట తామే నడిచే సామర్థ్యం ఉన్నాయి. ఒక అద్భుతమైన కారు JU-A0. ఇది ప్రపంచంలోనే మొదటి నిజమైన AI బ్రెయిన్ ఉన్న కార్. మీరు బయట నిలబడి అలెక్సా నా దగ్గరకు రా అంటే ఆ కార్ 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న తనంతట తానే డ్రైవ్ చేసి మీ దగ్గరకు వస్తుంది. ఇందులో 11 HD కెమెరాలు, 12 అల్ట్రాసోనిక్ సెన్సార్లు, 5 రాడార్ సిస్టమ్లు ఉన్నాయి. ఇంత సెన్సార్లు మెడిటరేట్ డ్రోన్లో కూడా ఉండవు. ఇది తన లేన్ మారుస్తుంది, పార్క్ చేస్తుంది, ట్రాఫిక్ని గుర్తిస్తుంది. ఇక BYD Yang-1 UASC చూడండి, ఇది మ్యాజిక్తో సమానం. ఇది తన స్థానంలో 360 డిగ్రీస్ తిరగగలదు. పార్కింగ్లో సైడ్ వేస్గా చేయగలదు. 5 అడుగుల నీటిలో నడుస్తుంది. వర్షం వచ్చి అందరూ చిక్కుకుపోతే మీరు కార్ని నీటిలో పెట్టి బోట్ లాగా తిరుగుతూ వెళ్ళిపోవచ్చు. ఇది కాన్సెప్ట్ కాదు, ఇప్పుడు ఇది మార్కెట్లో దొరుకుతుంది. తాజాగా BYD దీనికి అప్రోడ్ ఇంటెలిజెంట్ మోడ్ 2.0 లాంచ్ చేసింది. నీటి స్థాయిని స్కాన్ చేసి సస్పెన్స్గా అడ్జస్ట్ చేస్తుంది. ఒక కొత్త అప్డేట్లో ఎమర్జెన్సీ ఫ్లోట్ సిస్టమ్ జోడించారు. నీటిలో ప్రవేశించగానే ఇంజన్ ఆటోమేటిక్గా సీల్ అవుతుంది. దీని AI స్మార్ట్ అసిస్టెంట్ ఇప్పుడు వాయిస్ కమాండ్తో టైర్ ప్రెషర్, బ్యాటరీ టెంపరేచర్, 3D ఎన్విరాన్మెంట్ మ్యాప్ చూపిస్తుంది. ఈ కార్ కేవలం లగ్జరీ SUV మాత్రమే కాదు, ఒక సర్వైవల్ మిషన్గా మారింది. వర్షం వచ్చినా, మంచు పడ్డా, కొండలు అడ్డు వచ్చినా ఎక్కడైనా సరే తన నిర్ణయాలు తీసుకుంటుంది. ఛార్జింగ్ గురించి మాట్లాడితే మిగతా దేశాల్లో గంటలు పడితే చైనా ప్రపంచంలో అతి వేగవంతమైన ఛార్జింగ్ సిస్టమ్ని తయారు చేసింది. BYD కొత్త బ్యాటరీ సెటప్ కేవలం 5 నిమిషాల్లోనే 400 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. అంటే ఒక టీ బ్రేక్తో మొత్తం సిద్ధం. 2026లో BYD దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లి ఒక 1 మెగావోల్ట్ ఉన్న హైపర్ ఛార్జ్ స్టేషన్ని లాంచ్ చేసింది. ఇందులో లిక్విడ్ కూల్ కేబుల్స్, స్మాల్ ఎనర్జీ డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్లు ఉన్నాయి. ప్రతి కార్కు దాని టైప్ ప్రకారం పవర్ ఇస్తుంది. 98% వరకు ఎనర్జీ ఎఫిషియన్సీ సాధించింది. కేవలం 2 నిమిషాల ఛార్జ్లో 150 కిలోమీటర్ల రేంజ్ ఉంటుంది. అతి ముఖ్యంగా ఆటోమేటిక్గా ఛార్జింగ్ రోబోట్ ఉంది. మీ కార్ను గుర్తిస్తుంది, తానే ప్లగ్ చేస్తుంది. అంటే డ్రైవింగ్ మాత్రమే కాదు, ఛార్జింగ్ కూడా హ్యాండ్స్ ఫ్రీ అయిపోతుంది. ఇప్పుడు రైల్వే వైపు వెళ్దాం. చైనా మ్యాగ్నెట్ రైలు ఇప్పుడు భూమిని తాకకుండానే పరుగులు తీస్తున్నాయి. 406 మైళ్ళు అంటే 600 కిలోమీటర్ల వేగం కేవలం 7 సెకండ్లోనే పట్టేస్తాయి. బీజింగ్ నుంచి షాంఘై వరకు 5.5 గంటల ప్రయాణం ఇప్పుడు కేవలం 2.5 గంటలకే తగ్గింది. కొన్ని ట్రైన్లో 626 అంటే 1000 కిలోమీటర్ల వేగం కూడా అందుకున్నాయి. అంటే విమానం కంటే వేగం. 2026లో చైనా సూపర్ కండక్టింగ్ మరియు 20 రైళ్లు షాంఘై ఆంజూ మధ్య 700 మైళ్ళు అంటే 1120 కిలోమీటర్ల వేగం పాస్ అయింది.
దీనిలో స్మాల్ లిమిటేషన్ కంట్రోల్ సిస్టమ్ ఉంది. ప్రతి సెకండ్కు 15 సార్లు ట్రాక్ నుంచి అడ్జస్ట్ అవుతుంది. సిద్ధం దాదాపు శూన్యం. ప్రయాణికులకు వైర్లెస్ ఛార్జింగ్, 360 డిగ్రీ స్క్రీన్ వ్యూ, AA సర్వీస్ వంటి సౌకర్యాలు లభిస్తున్నాయి. చైనా లక్ష్యం 2030 నాటికి ఇలాంటి 20 రూట్లు నిర్మించి మొత్తం దేశాన్ని హై స్పీడ్ ఫ్లోటింగ్ రైళ్లతో టార్గెట్ని ఫినిష్ చేయడం. కానీ చైనా యొక్క అతిపెద్ద మాస్టర్ స్ట్రోక్ రైళ్లలో కాదు, ఐఐ విద్యలో ఉంది. బీజింగ్లో ఇప్పుడు 6 ఏళ్ల పిల్లాడు కూడా ప్రతి ఏటా 8 గంటలు ఐఐ క్లాసులు తీసుకుంటున్నారు. 180 పాఠశాలలో ప్రయోగాత్మక ఐఐ ప్రోగ్రాం నడుస్తున్నాయి. అక్కడి పిల్లలు మిషన్ లెర్నింగ్, కోడింగ్ను గేమ్స్ లాగా నేర్చుకుంటున్నారు. 2025లో వచ్చిన లిస్టు ప్రకారం ఇప్పుడు ప్రతి పాఠశాలలో ఐఐ ప్రాజెక్టులు తప్పనిసరిగా చేయిస్తున్నారు. ప్రతి పిల్లడు కేవలం యూజర్ కాకుండా ఇన్వెంటర్ అవ్వాలన్నదే లక్ష్యం. ఇప్పుడు చూడండి, చైనా ఒక అలాంటి రోడ్ కట్టింది. దాంట్లో ఒక్క మనిషి కూడా పనిచేయలేదు. 100 ఆటోనోమస్ ట్రక్కులు, 10 స్మార్ట్ రోలర్లు తమంతట తామే హైవే నిర్మించేశాయి. 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా ఆగకుండా అలసిపోకుండా పనిచేశాయి. ఎయిర్పోర్ట్లో ఇప్పుడు 62 విమానాశ్రమాల్లో టికెట్ అవసరం లేదు. ముఖం స్కాన్ చేస్తే సెకండ్లలో లోపలికి వెళ్ళిపోవచ్చు. పూర్తి ప్రక్రియ కేవలం 12 సెకండ్లలోనే. బీజింగ్ ఎయిర్పోర్ట్లో 100 బయోమెట్రిక్ చెక్ పాయింట్లు ఉన్నాయి. అక్కడ అన్ని ఆటోమేటిక్. ఈ సిస్టమ్ ఇప్పుడు నేరస్తులను గుర్తించడం, జన సమూహంలో వ్యక్తులని ట్రాక్ చేయడం కూడా చేస్తుంది. దీన్ని డియాగ్మాన్ సిస్టమ్ అని కూడా పిలుస్తారు. దేశవ్యాప్తంగా 20 కోట్ల కెమెరాలతో ప్రతి కదలికను పర్యవేక్షిస్తుంది. ఇప్పుడు ప్రపంచాన్ని కుదిపేసే ఆ విషయం వద్దకు వద్దాం. మనుషుల్లా కనిపించే యంత్రాలు. ఎక్స్ రోబోట్స్ అనే కంపెనీ అలాంటి ఆండ్రాయిడ్ని తయారు చేసింది. చర్మం, కళ్ళు, ముఖంలో చిన్న చిన్న గీతలు అన్నీ 100% నిజమైన మనిషిలాగానే ఉంటాయి. వీటికి 10,042 రకాల ముఖ మరియు శరీర కదలికల సామర్థ్యం ఉంది. అంత పర్ఫెక్ట్గా ఉంటాయి. మీకు ముందు నిజమైన మనిషి నిలబడినట్లే కనిపిస్తుంది. వీటిలో కొన్ని రోబోట్లు డాక్టర్లుగా మారాయి. డాక్టర్ ఆల్ఫ్రెడ్ అనే రోబోట్ 93% ఖచ్చితత్వంతో రోజుకు 3,000 రోగులను చూస్తుంది. చైనాలో మొదటి రోబోట్ హాస్పిటల్ ఇప్పటికీ పనిచేస్తుంది. అందులో 14 డాక్టర్లు ప్లస్ 4 నర్సులు ఉన్నారు. అందరూ రోబోట్లే. ఇక వ్యవసాయంలో కూడా మనుషులు లేరు, యంత్రాలే పనిచేస్తున్నాయి. డీజే అగ్రస్ 300 డ్రోన్ ఒకేసారి 100 కిలోల విత్తనాలు లేదా పురుగుల మందులను తీసుకుని రాత్రిపూట పొలాల్లో స్ప్రే చేస్తుంది. అడ్డంకులను ఆటోమేటిక్గా దాటిస్తుంది. 108 చేతులున్న కాటన్ టాపన్ రోబోట్ రోజుకు 40 హెక్టార్ల పొలాన్ని సంపాదిస్తుంది. మనిషి కంటే 120 రేట్లు వేగం జీపీఎస్తో పనిచేసే ట్రాన్స్ప్లాంటింగ్ మిషన్లు రోజుకు 6 లేదా 7 హెక్టార్లలో మొక్కలు నాటుతున్నాయి. అంటే పొలం నుంచి ఆసుపత్రి వరకు, రోడ్డు నుంచి ఆకాశం వరకు ఎక్కడ చూసినా చైనా మనుషుల స్థానంలో యంత్రాలను పెట్టేసింది. ఇవన్నీ చూసి ఎవరైనా భవిష్యత్తు రాబోతుంది అనుకుంటే వాడు తప్పనుకుంటాడు. భవిష్యత్తు ఇప్పటికే చైనాలో వచ్చేసింది. ఇప్పుడు ఒక్కటే ప్రశ్న, చైనా రూపొందించిన ఈ భవిష్యత్తుకు మిగతా ప్రపంచం సిద్ధంగా ఉందా? అక్కడ కెమెరాలన్నీ తెలుసుకుంటాయి, కార్లు తమంతట తామే ఆలోచిస్తాయి, పిల్లలు నడవక ముందే కోడింగ్ నేర్చుకుంటారు. మీ అభిప్రాయం కింద కామెంట్లో చెప్పండి. ఈ టెక్నాలజీ మానవులకు వరం అవుతుందా లేక ప్రమాదకరమా? వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి షాకింగ్ వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో చేసి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం ఒక కొత్త వీడియోతో.